శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఈరోజు మనం 2-3 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో భగవంతుని చేరటానికి కావలసిన 9 దైవీ లక్షణాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2వ శ్లోకంలో స్వామి ఇంకొక 11 అత్యద్భుతమైన దైవ గుణాలను వివరిస్తున్నారు. 2వ శ్లోకం. అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హేరచాపలం. అహింస, సత్యం, అక్రోధః, త్యాగః, శాంతి, అపైశునం, దయా భూతేషు అలోలుప్త్వం, మార్దవం, హ్రీః అచాపలం. మొట్టమొదటిది అహింస, నాన్ వైలెన్స్. మనోవాక్కాయముల ద్వారా ఎవరికి కూడా ఏ విధంగానూ కష్టాన్ని కలిగింపకుండుట. అహింస అంటే కేవలం ఒకరిని శారీరకంగా కొట్టకపోవడం మాత్రమే కాదు, మనోవాక్కుల ద్వారా కష్టంను కలిగించకూడదు. మన మాటల ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ ఏ జీవికి, చీమకు కూడా కష్టం కలిగించకపోవటమే అహింస. సత్యం, ట్రూత్ఫుల్నెస్, యథార్థమైన ప్రియమైన భాషణం, జరిగిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం. అయితే ఆ సత్యం ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి కానీ హాని కలిగించేదిగా ఉండకూడదు. అక్రోధః, తనకు అపకారం చేయువారిపై కూడా క్రోధం లేకుండా ఉండటం. ఎవరైనా మనల్ని రెచ్చగొట్టినా లేదా పనులు మనం అనుకున్నట్లు అవ్వకపోయినా మనసులో కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటం. కోపం అనేది మనిషి విచక్షణను నాశనం చేసే అతిపెద్ద శత్రువు. త్యాగః, కర్మాచరణమునందు కర్తృత్వ అభిమానాన్ని త్యజించుట. వస్తువులను దానం చేయడమే కాదు, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని మరియు చేసే పనుల మీద ఉన్న ఆశను వదిలివేయటమే కర్మఫల త్యాగమే అసలైన త్యాగం. త్యాగం అంటే సన్యాసం అని కూడా అర్థం. శాంతి, చిత్త చాంచల్యం లేకుండా ఉండటం. మనస్సు ఎప్పుడు ప్రాపంచిక విషయాల వెంట పరిగెత్తకుండా, అల్లకల్లోలం లేకుండా ఒక నిశ్చలమైన సరస్సులాగా ప్రశాంతంగా ఉండటం. అపైశునం, ఎవరిని నిందించకుండుట. పరుల లోపాలను ఇతరుల వద్ద చెప్పకపోవటం. పైశునం అంటే చాడీలు చెప్పటం, అపైశునం అంటే చాడీలు చెప్పకపోవటం. ఇతరుల వెనుక వాళ్ళ ముందు కాకుండా వాళ్ళ వెనుక వాళ్ళ తప్పులను ఎంచకుండా ఉండటం. వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకపోవటం. పగలు నింద చేయకపోవటం దైవగుణం. దయాభూతేషు, సకల ప్రాణుల పట్ల కృప. కష్టాల్లో ఉన్న తోటి మనుషుల పట్ల, ఆకలితో ఉన్న జంతువుల పట్ల జాలి, కరుణ చూపించడం. అన్ని ప్రాణుల్లో ఉన్నది ఆ పరమాత్మే అని భావించి సేవ చేయటం. అలోలుప్త్వం, ఇంద్రియ విషయాలు ఎదురుగా ఉన్నప్పుడు వాటిపై ఆసక్తి లేకపోవటం. ఇంద్రియ సుఖాల పట్ల వ్యామోహం వదిలేయటం.
విషయాలు ఎదుట ఉన్నప్పుడు ఇంద్రియాలు వికారాలు చెందకుండా ఉండటం. దురాశ లేకపోవటం. మాగ్ధవం అంటే కోమలత్వం. ప్రవర్తనలో కఠినత్వం లేకుండా ఎంతో మృదువుగా ప్రేమగా మాట్లాడటం. ఎదుటివారి మనస్సు నొప్పించకుండా సున్నితంగా వ్యవహరించటం. హ్రీహి అంటే లజ్జ, సిగ్గు. లోక విరుద్ధమైన శాస్త్ర విరుద్ధమైన కార్యాచరణనందు వెనుకాడటం, సిగ్గుపడటం. ఇది తప్పు కదా అని మనసులో సిగ్గుపడటం. ధర్మానికి విరుద్ధమైన పని చేయటానికి వెనుకాడటం. ఇది మనుషుని తప్పుల నుండి కాపాడే ఒక గొప్ప కవచం. అచాపలం వ్యర్థ చేష్టలు చేయకపోవటం. చాపల్యం అంటే కోతులు ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకు దూకినట్లు మనసును అటు ఇటు పరిగెత్తించడం. అచాపలం అంటే ఇంద్రియాలను అలా పరిగెత్తనీయకుండా ఒకే నిశ్చయంతో స్థిరంగా నిలబెట్టడం. అనవసరంగా నోటికి, కాలికి, చేతికి పని పెట్టకపోవటం. అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మాగ్ధవం హ్రీరచాపలం. 3వ శ్లోకం. ఈ 3వ శ్లోకంలో ఇంకొక 6 గొప్ప దైవీ లక్షణాలను చెప్తున్నారు స్వామి. దీంతో మొత్తం 26 దైవీ సంపదల జాబితాను పూర్తి చేస్తారు. తేజః క్షమా ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. 6 గుణాలు బోధిస్తున్నారు స్వామి. తేజః క్షమాః ధృతి శౌచం అద్రోహః నాతిమానిత. తేజః అంటే తేజస్సు. తేజస్సు అంటే చర్మ సౌందర్యం కాదు. పవిత్రమైన జీవితం గడపటం వల్ల, సత్ప్రవర్తన వల్ల, దైవ చింతన వల్ల మనిషి ముఖంలో సహజంగానే ఒక ఆధ్యాత్మిక వెలుగు వస్తుంది. దాన్ని తేజస్సు అంటారు. క్షమ, క్షమించటం. ఎవరైనా తిట్టినప్పుడు, కొట్టినప్పుడు అంతఃకరణంలో ఏ వికారం కలగకపోవటం క్షమ. ఇంతకుముందు అక్రోధం అంటే కలిగిన వికారం శాంతించడం, అంటే వచ్చిన కోపాన్ని శాంతింపచేసుకోవడం అక్రోధం. అసలు ఎటువంటి కోపం కలగకపోవటం క్షమ. ధృతి, ధైర్యము, పట్టుదల. దేహేంద్రియాలు అలసిపోయినప్పుడు ఆ అలసటను తొలగించే అంతఃకరణ ప్రవృత్తి ధృతి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే తాను నమ్ముకున్న ధర్మ మార్గాన్ని కానీ, సాధనను కానీ వదిలిపెట్టకుండా స్థిరంగా నిలబడటం. శౌచం అంటే శుభ్రత. బాహ్య శౌచము, అంతర శౌచము. బయట శరీరాన్ని, దుస్తులను, మనం ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం బాహ్య శౌచం. మనస్సును రాగద్వేషాలు, చెడు ఆలోచనలు, స్వార్థం లేకుండా పవిత్రంగా ఉంచుకోవటం అంతర శౌచం. ఈ రెండు కూడా ఇంపార్టెంటే. అద్రోహ, ఎవరి పట్ల మనసులో ఎటువంటి శత్రుత్వం కానీ, ద్వేషం కానీ లేకపోవటం. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయ పడకపోవటం. ద్రోహం కలిగించాలి అనే బుద్ధి లేకపోవటం. నాతిమానిత, అతిశయమైన అభిమానం లేకపోవటం. అంటే తనపై తనకు అతిశయమైన పూజ్య భావం లేకపోవటం అని అర్థం. అతి గర్వం లేకపోవటం. దేవుని అనంతమైన సృష్టి ముందు నేను కేవలం
ఒక చిన్న అణువును మాత్రమే అని తెలుసుకోవటమే నిజమైన వినయం. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఓ అర్జున, పైన చెప్పిన గుణములు అన్నీ కూడా దైవీ సంపదతో పుట్టిన వాని యొక్క లక్షణములు అంటున్నారు పరమాత్మ. దైవీ లక్షణాలు ఉన్న వ్యక్తిని ఒక పండ్లతో నిండిన చెట్టుతో పోల్చవచ్చు. చెట్టు నిండా పండ్లు ఉన్నప్పుడు ఆ చెట్టు బరువుకు కిందకి వంగుతుంది, వినయం. ఎవరైనా రాళ్లతో కొట్టినా, కష్టాలు పెట్టినా ఆ చెట్టు వారిపై కోపగించుకోకుండా మళ్ళీ తియ్యటి పండ్లనే ఇస్తుంది, క్షమ. ఎండకు వానకు తట్టుకొని స్థిరంగా నిలబడుతుంది, ధృతి. తన పండ్లను ఎవరికైనా ఎలాంటి ద్వేషం లేకుండా ఇస్తుంది, అద్రోహం. అలాగే ఈ 26 దైవీ గుణాలు లక్షణాలు నిండి ఉన్న వ్యక్తి తన పనుల ద్వారా, తన మాటల ద్వారా సమాజానికి ఎప్పుడూ మేలు మాత్రమే చేస్తాడు. ఈ గుణాలు మోక్షానికి దారి తీస్తాయని, వీటిని అలవర్చుకున్న వ్యక్తి సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా మారిపోతాడని పరమాత్మ తెలియజేస్తున్నారు. తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.